తమ్ముడు ఉదాహరిస్తాను వినండి. గొప్ప వ్యక్తిని ఇలస్ట్రేట్ చేస్తాను, ఏమంటే చిన్న వ్యక్తిని ఇలస్ట్రేట్ చేస్తాను. ఆయన పేరు అబ్రాము. దేవుడు అన్నాడు, హే అబ్రాము, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీద తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించు అన్నాడు. రైట్? ఇప్పుడు అబ్రాము మోరియా పర్వతానికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వింటున్నారా మీరంతా? వెళ్తూ ఆ పర్వతం దగ్గర రాగానే పని వాళ్ళతో అంటాడు, మీరు ఎక్కడనే నిలిచి ఉండండి, నేను ఈ పిల్లవాడును పర్వతం మీదకి వెళ్ళి మృత్యు తిరిగి వచ్చేదము అన్నాడు. వచ్చేదను అనాలా, వచ్చేదము అనాలా? అమ్మా, వచ్చేదము అన్నాడు. వచ్చేదను అనాలా, వచ్చేదము అనాలా? ఈ పిల్లగాడిని బలిస్తామని నీకు తెలుసుగా, మరి అబద్ధాలు చెప్తామే అబ్రామన్నా అనాలి. మనం అయితే నేను అబద్ధం చెప్పడం లేదు, నా ఫెయిత్ నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఏంటి నా ఫెయిత్ తెలుసా? నా వయసు 99 వచ్చింది, నా భార్య వయసు 89 వచ్చింది, ఆమె గర్భసంచి ఎండిపోయింది, మెనోపాజ్ వచ్చేసింది. ఆ గర్భసంచి నుంచి బిడ్డ కలగడానికి అవకాశం లేదు నా భార్యకు, దాంపత్యం చేయడానికి బలం లేదు నాకు. కానీ దేవుడు బిడ్డనిస్తానని చెప్పాడు కాబట్టి నా శరీరానికి బలం ఇచ్చాడు, ఆమె గర్భసంచికి రిజరక్షన్ పవర్ ఇచ్చాడు, ఆ పొట్టలోంచి ఒక బిడ్డ వచ్చాడు గనుక ఇప్పుడు దహన బలి అర్పించి కాల్ చేసి పిల్లగాడిని బూడిద చేసేసిన బూడిదలోంచి మళ్ళీ నా కొడుకు నాకు మళ్ళీ ఇచ్చేస్తాడు. ఎందుకని? ఈ బిడ్డ ద్వారా భూమి మీద ఉన్న సమస్య జనులను ఆశీర్వదిస్తానని చెప్పాడు. కనుక నాకేం తెలుసు? దేవుని యొక్క పర్సనాలిటీ తెలుసు, దేవుని ప్లాన్స్ తెలుసు. నాకు కాదు, అబ్రాము నాతో ఉన్నారా? అది హృదయం అందు ఏం చేస్తున్నాడు? ఆయన సమ్మతిని కలిగి ఉన్నాడు. ఆ విషయాలు హృదయం అందు సమ్మతి ఉంది. సమ్మతి ఉంది కనుక ఆ ప్రభువు మీద తనకి ఎంత ప్రేమ ఉందో చెప్పరా మీకు? ఇక్కడ ఉన్నారా మీరంతా? సరే, ఆ పర్వతానికి వెళ్లే ముందు గాడిద గంత ఎవరు కట్టారు? అబ్రామే కదమ్మా. ఇంట పుట్టి అలవర్చబడిన 300 మంది పైచిలుకు పనులు ఉన్నారు. అబ్బాయి కొంచెం బండి రెడీ చేయి, అది మన భాషలో బండినండి, ఆయన భాషలో గాడిద గంత కట్టు, పర్వతానికి పోతానని చెప్తే ఎవడు గంత కట్టడు? మరి అబ్రాము ఎందుకు గంత కడుతున్నాడు అని అంటే క్యారెక్టర్ చూపిస్తున్నాడు అక్కడ. ఏంటో తెలుసా? నీవు ప్రేమించేస్తాకని అన్నావు, నీకంటే నా కొడుకు నేను ఎక్కువ ప్రేమించింది, నీ సన్నిధిని ప్రేమించాను, నీ వాక్యాన్ని ప్రేమించాను. కానీ నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నాకంటే నీ కొడుకుని ఎక్కువ ప్రేమించుతున్నాను అన్నట్టుగా నీవు ప్రేమించు, నీ ఒక్కగానొక్క కుమారుడు అన్నావు. కానీ అసలు అది గాడిద నేనే గంత కడతా. అబ్రాము గాడిద గంత కడితే ఎట్లా చూసావా? పిచ్చెక్కి ఏడుస్తాను అనుకుంటున్నావేమో. కొడుకుని బలే కూడా, నీకంటే ఈడు కాదు నాకు ఎక్కువ ప్రియమైన వాడు, వీడికంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నట్టు గాడిద గంత కట్టాడు. నేను పైన దేవుడు చూసి ముందుందలే ముసలమ్మ పండుగ అప్పుడైందో చూద్దాంలే అనుకుంటాడు. పాపం ఇక్కడ ఉన్నారా లేదా? సరే, కట్టెలు కొడుతున్నాడు. అరే, ఒక మనిషి కారడానికి కావలసిన కట్టెలు ఎవడ కొట్టమంటే కొట్టరండి, అబ్రామే కొడుతున్నాడు కట్టెలు. నేను కట్టెలు కొడితే ఎట్లా చూసావా? నా కొడుకును దహన బలి ఇవ్వడానికి కట్టెలు కొట్టడానికి నేనే కొడుతున్నా, పిచ్చెక్కి ఏడుస్తాను అనుకుంటున్నావేమో నువ్వు. వీడికంటే నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి, అందుకే నేనే కట్టెలు కొడుతున్నా. సరే, కట్టెలని కొడుకు మీద పెట్టాడు, నిప్పు పట్టుకున్నాడు. మోరియా పర్వతం మీదకి వెళ్తుంటే ఈ అబ్బాయి అడుగుతున్నాడు, నాన్నగారు కట్టెలు ఉన్నాయి, నేను మోస్తున్నా, నిప్పుని మీరు పట్టుకున్నారు, బలి పశువు ఏది? అబ్రాము గుండె పగిలిపోయే ప్రశ్న అది కదా. ఒకసారి అబ్రాము ఇట్లాగి బలి ప్రశ్న అడిగించే వీడితో, నీ జవాబు చెప్పలేక ఏడుస్తాను అనుకుంటావేమో, చెప్తాను చూస్తావా? అప్పుడప్పుడు దేవునితో దెబ్బలాడుతున్నట్టు భక్తి చేయాలండి. అప్పుడు ఒప్పుకో మనం. దేవ ఎలా జవాబిస్తానో చూస్తావా? నా కొడుకు కంటే నిన్నెక్కువ ప్రేమించాను కానీ పిల్లగాడిని ప్రేమించానా? ఆ మాట అన్నావు, నాకు నచ్చలా. సరే, ఇప్పుడు వాడు ఏదో అడిగాడు, జవాబు చెప్పడానికి కుమిలి ఏడుస్తానని అనుకుంటున్నావేమో. చూడు ఎలా జవాబిస్తాను. నా కుమారుడా, యెహోవా ఈరే, యెహోవా చూసుకోండి. సరే, మోరియా పర్వతం మీదకి వచ్చినప్పుడు రాళ్ళు వింటున్నారా చక్కగా పేర్చాడంట, దాని మీద కట్టెలు కూడా చక్కగా పేర్చాడంట. నేను అనుకుంటాను అవన్నీ పేర్చి, దేవా చూసావా, కొడుకును బలివబోతున్న సమయంలో మతి భ్రమించిన వాడిలాగా చంద్రమంద్రగా పెడతాను అనుకున్నావేమో. నేను స్టేబుల్ గానే ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకంటే వీడు కాదు నాకు ప్రియమైన వాడు. ఏమన్నా వింటున్నారా మీరంతా?
ఎవడు వీడి కంటే నువ్వు నాకు ఎక్కువ ప్రియమైన వాడు. రాళ్ళు బాగా పేర్చాడు, కట్టెలు బాగా పేర్చాడు, కాలు చేతులు కట్టాడు. వింటున్నారా లేదా? పిల్లగాడికి బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తగానే పరిగెత్తాల్సి వచ్చిందా? బాగవయ్యా బాబు, వేయద్దు, కత్తి వేయద్దు. ఇందువలన నీవు నాకు భయపడుచున్నావని నాకు తెలుస్తాంది. ఎంత ప్రేమించావో నాకు అర్థమైపోయిందిలే. కత్తి యుద్ధులే, నువ్వు బలి చేసినట్టే నీ మనసులో బలి చేశావు. వీడికి పునరుత్థానం ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు లేచి వచ్చేస్తున్నాడు వెనక. ప్రేమ వడంబడిక ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి. దేవుని మనం నిజంగా ప్రేమించిన మాట నిజమైతే మన క్యారెక్టర్ లో మార్పులు తీసుకురావాలి. రిస్క్ కూడా తీసుకోవాలి. కొంతమంది యేసు ప్రభు అంటే ఇష్టమేనన్నా, నమ్ముతానన్నా, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారని భయం వేస్తుందన్నా. అవును, నీకే కాదు, అలాగ నమ్మే వాళ్ళందరికీ భయం వేస్తూ ఉంటుంది. నమ్మిన దేవుడు నిజమైనప్పుడు, ఆయన ఒక బ్రతకాలి అని మనం అనుకున్నప్పుడు రిస్క్ తీసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్లో ఉన్న యేసుప్రభు ఎట్లాంటోడో తెలుసు, ఏమనుకోకండి, స్ట్రైట్ గా చెప్తున్నా. బైబిల్లో ఉన్న యేసుప్రభు ఎట్లాంటోడో తెలుసా? ఆయన రిస్క్ లో పడతాడు, ఆయన నమ్మిన రిస్క్ లో పెడతాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన రిస్క్ లో పడతాడు, నమ్మిన వాళ్ళు రిస్క్ లో పెడుతుంటాడు. 30 సంవత్సరాల నుంచి రోగ్గా ఉన్నాడండి. శుక్రవారం వచ్చి బాగు చేయరాదా, ఆదివారం వచ్చి బాగు చేయరాదా, శనివారం వచ్చి పరిపెత్తుకుని వెళ్తారంటే ఆడు రిస్కులు పడ్డాడు, ఈయన రిస్కులు పడ్డాడు. అవి అర్థమవుతుందా? యేసు ప్రభు నమ్మే అంత కంఫర్టబుల్ జోన్ అనుకుంటే అవ్వదు. మెడికల్ డాక్టర్స్ వినండి, రిస్క్ కొరగా నమ్మండి, రిస్క్ భరించండి, అది రియల్ ఫెయిత్. అంతేగాని నేను అంత కంఫర్టబుల్ జోన్ లో ఉండాలన్నా అనుకుంటే నువ్వు వేరొక యేసు ప్రభు నమ్మిన మనిషి అవుతావు. ఎంత రిస్క్ తీసుకున్నాడు అబ్రాహాం చెప్పండి. ఎప్పుడు? అంతకు ముందే ఇస్మాయిల్ ఇంట్లోంచి పంపించేశాడు. ఇక మిగిలింది ఎవరు? ఇస్సాకు ఒక్కడే కదా. ఈ పిల్లగాడు కూడా చంపేశాడు అనుకోండి. అబ్రాహాము సారకి ఏమంటది ఊహించండి ఒకసారి. అబ్రాహాం వచ్చి, అమ్మాయి దేవుడు బలిగా ఇమ్మంటే నేను మన అబ్బాయిని ఇస్సాకుని బలర్పించేసాను, మనకి ఇక పిల్లలు లేరులే అన్నాడు అనుకోండి. ఇక సారమ మొదలు పెడుతుందండి రాగాలు. నా కొడుకే, నా కొడుక, మీ నాన్న నిన్ను చంపేడరా నా కొడుక, నా ఉసురం అంటే ఎవరికి తగలవురా నా కొడుక, ఈ ముసలోడికి పాడు రాను, ఇటు చేతులు విరిగిపోను, నా కొడుకునే చంపాలా ఈ ముసలోడు. ఇంట్లో ఆమె ఎంత ఇబ్బంది పడుతుంది. ఇప్పుడే ముసలితనంలో పుట్టిన ప్రేమలు అవి కదా. కానీ భార్య ఏమనుకుంటుందో కాదు, ఆలకిస్తున్నారా, నా కొడుకు లేకుండా అయిపోతాడు, అంతకంటే కాదు, నేను నా దేవుని కొరకు రిస్క్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? ఎంత హోప్ ఉందండి. నేను పిల్లవాడు మీరు బ్రొక్కి మళ్ళీ తిరిగి వచ్చేదాం. హోప్ కూడా ఉంది అతని ఫెయిత్ లో. ఇది బిబిలికల్ ఫెయిత్, ఇది సేవింగ్ ఫెయిత్. దేవునికి వచ్చిన జ్ఞానం, హృదయమందు అంగీకారం, ప్రేమ వడంబడిక, నిరీక్షణ, ఈ 4 కలిగిందే రక్షించే లేఖనానుసారమైన విశ్వాసం. అప్పుడు వింటున్నారా? అర్థమవుతున్నారా? సార్, అటువంటి విశ్వాసం ఇంకొకరు ఇలస్ట్రేట్ చేస్తాను అన్నారు కదా అబ్రాహాము. ఇంకొక ఇలస్ట్రేట్ చేస్తాను. రాహాబు అనే వేశ్య. వేగులు వారు వచ్చారు ఎరికో గోడల మీదకు. రాహాబు అమ్మ ఇంటికి వచ్చారు. రాహాబు ఆమె మాట్లాడితే ఏమంటుంది? వేగుల వారితో, మీ దేవుడు పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ దేవుని వ్యక్తిత్వం నాకు తెలిసింది. మీ దేవుడు ఈ దేశము మీకు ఇవ్వబోతున్నాడని నేను ఎరుగుదును. మీ దేవుని ప్లాన్స్ నాకు తెలిసిపోయినాయి. అది హృదయంలో అంగీకరించాను గనకనే నా ఇంట్లో నేను దాస్తున్నాను అని. ఆమె క్యారెక్టర్ ఎంత మార్పు అంటే, వేశ్యా వృత్తిలో ఉన్న ఆమె వేశ్యా మాటలు మాట్లాడడం లేదు. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చేసి దైవిక సంగతులు మాట్లాడుతుంది. ఆమె ఎంత రిస్క్ తీసుకుందనంటే, ఎరుకో రాజుకు వేగుల వారిని ఈమె దాచిందని తెలిస్తే ఈమె పీక తీసేస్తాడు వాడు, అయినా రిస్క్ తీసుకుంది. రెండోది, నేను నాకేదైనా రక్షించడానికి ఆనవాళ్ళు ఇవ్వండి అంటే తొగరదారం వేలాడదీయమన్నారు వాళ్ళు. వారు వెళ్ళారో లేదు, ఇంటికి తొగరదారం వేలాడదీస్తుంది. వారు వెళ్తారా, యెహోషువని కలుస్తారా, మళ్ళీ వస్తారా, ఈ దేశాన్ని జయిస్తారా, అప్పుడు నన్ను కాపాడతారని హోప్కేమో అదేమో ఇట్లా పోయినారో లేదో వెంటనే తొగరదారం వేలాడదీయడంలో అంతేముంది. ఇది రాహాబు అనే వేశ్య దగ్గర ఉన్న విశ్వాసం. నాతో ఉన్నారా? మీరంతా అర్థమవుతుందా?
ఇప్పుడు నేను దేవుని మీద విశ్వాసం ఉందన్నా నాకు అని అంటే దేవుని వ్యక్తిత్వం ఏమెరుగుదు, దేవుని ప్రణాళికలు ఏమెరుగుదు, ఏ మేరకు దాని హృదయం అంగీకరించావు, ఆయన మీద నీకు వచ్చిన ప్రేమ ఎంత, ప్రవర్తనలో మార్పుకి ఇష్టపడుతున్నావా, ఆయన కొరకు విస్తుపరించడానికి ఇష్టపడుతున్నావా, చివరిగా ఆయన మీద నిరీక్షణ ఉంచుతావు. ఈ 4లో ఏది లోపించిన మన విశ్వాసం అవిటి విశ్వాసమే, పారాలిటిక్ ఫెయిత్. కొంతమందికి వింటున్నారా, అంగవైకల్యం ఉన్నట్టుగా కొంతమంది విశ్వాసానికి అంగవైకల్యం వచ్చేస్తుంటారు. విశ్వాసాన్ని చెప్పుకుంటారు. తప్పుడు ఆలకిస్తున్నారా? ఈ మాట అర్థమైందా? దేవుడేమో తన కృప చేత తన సువార్తను మన యొద్దకు పంపించగా మనము దాని యందు చెప్పండి ఏముంచున్నాము? మాట్లాడండి, ఏంటి అలా మౌనం అయిపోయారు? కష్టం అవుతుంది ఏమైనా వినడానికి. ఏమంటే కృప చేత సువార్తను పంపిస్తే మనము దాని యందు ఏం చేసినాము? చెప్పండి అమ్మా, ఏం ఉంచాము చెల్లి? విశ్వాసం ఉంచాం, నమ్మిక ఉంచాం, సరైనటువంటి లేఖనానుసారమైన ఇలాంటి రక్షించే విశ్వాసాన్ని మనం ఉంచాం. ఆ ఉంచిన ఆ రెప్పపాటు గడియలో ఇందాక నేను చెప్పానే 7 అనుభవాలు. ఆ రెప్పపాటు గడియలో ఈ 7 అనుభవాలు మనకు రాగా మన దేవుని నీతిని అందుకునే మనుషులం అయ్యాం. దీన్ని ఏమన్నారంటే జస్టిఫికేషన్ అన్నారు. జస్టిఫికేషన్ అన్నారు. మిగిలిన 6 ఎక్స్పీరియన్స్ కూడా కన్సిల్డ్ గా లోపల ఉన్నాయి. పాప క్షమాపణ, విమోచన, దత్తత, ప్రాయశ్చిత్తం. వింటున్నారా? ఏమండి? తర్వాత ఏమో శాంతి చేయబడ్డం. అన్ని అనుభవాలు అందులో మింగిలైపోయినాయి. కానీ ఇప్పుడు ఏమైనామంటే మనం జస్టిఫికి నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఇది మీ మనసులో ఉండనివ్వండి. మిగిలిన దాని సంగతి మనం రేపు ఆలోచిస్తాం. ఇప్పుడు మనం స్లైడ్స్ మీ ముందు కొన్ని కనబడతాయి. జస్టిఫికేషన్ డాక్ట్రిన్ లో అవసరమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను.